श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజమాచార్య యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన దాన్ని మన పరిణితి మేరకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బాబా యొక్క సూక్తుల్లో ఉన్న అంతరార్థాన్ని మనం నిరంతరం గుర్తించే విధంగా భరద్వాజ మాస్టర్ గారు మనకి ప్రవచనాల రూపంలో, సత్సంగాల రూపంలో మనకు అందించున్నారు. కారణం ఏంటంటే మనం ఏ భగవంతునైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క నిజస్థితి ఏమిటి అని మనం గుర్తించగలగాలి. ఇది ఒక వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. వారి యొక్క అసహ్యతత్వాన్ని కానీ మనం పరిశీలించి గుర్తించగలిగితే మంచి అయినా చెడైనా, చెడైతే వదిలిపెట్టేస్తాం, మంచి అయితే వారి పట్ల ఆకర్షితులు అవుతాం. వస్తువా వ్యక్తి. అందుకని గుడ్డిగా ఫాలో కాకుండా, గుడ్డిగా ఆరాధించకుండా, గుడ్డిగా దాసోహం అనకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించే విధానాన్ని మహాత్ములంతా మనకు తెలియజేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బాబా గురించి అనేకమైన అపోహలు, అనేకమైన వ్యాఖ్యానాలు మనం వింటూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. మరి వాటికి సమాధానం ఎక్కడ? ఆ విషయం భరద్వాజ మాస్టర్ మనకు అందించున్నారు. కనీసం మనకి మనం తెలుసుకోవడం మన ప్రయత్నం చేయాలి కదండి. ఎందుకంటే నేను బాబాను ఆరాధిస్తున్నాను కాబట్టి, లేదా ఇంకే భగవంతుని ఆరాధించిన వాటికి అసలు నిజమైన ప్రాణం తెలుసుకోగలగాలి. ఏది వాస్తవము, ఏది అవాస్తవము. ఇప్పుడు బాబానే తన గురించి తను చెప్తున్నాడు. ఇంకా వేరే వాళ్ళు చెప్పకుండా నా స్థితి మీకు తెలుసుకోలేరా నాయన అని బాబానే స్వయంగా చెప్తున్నాడండి. ఇప్పుడు నా విషయం మీకు ఎవరు తెలియదు, కానీ నేనైనా వివరించున్నాను అనుకోండి, ఆహా ఈయన తత్వం ఇది మనం గుర్తించలేకపోయాం అని చూసేవాళ్ళు తెలుసుకున్నట్టుగా. అందుకని మనకెందుకు శ్రమని, మన ఆలోచనత్వం సరిగా ఆలోచించలేకపోతున్నామన్న ఉద్దేశంతోనే బాబా తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే మనం బాహ్యమైన దృశ్యాన్ని చూస్తే మనం భ్రమిస్తాం, ఒక నిర్ణయానికి వస్తాం. అందులోంచి బయట తీయడానికే సాయినాథుడు తన గురించి తను తెలియజెప్పడం. బాబా అంటే ఎవరు? అందరికి ప్రశ్నే. ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టుక లేకపోతే ఆయన ఎలా జీవించి ఉంటాడు, ఇలా అనేక ప్రశ్నలు మనం వింటూనే ఉన్నాం. కానీ వాడికి సమాధానం మనకు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కదా. అందుకని మన ప్రయత్నం చేయలేకపోతున్నామని బాబాని ఒక కోర్టు వ్యవహార దొంగతనం విషయంలో ఒక న్యాయవాది అడిగినాడు, మీ పేరేమన్నారు? నా పేరు ఇది ఫలాని చెప్పను, వీరంతా సాయిబాబా అంటారన్నాడు. అంటే ఒక పదం వాళ్ళు అన్నారంటే ఏమిటి అంత అర్థం? ఓహో ఇది పేరు సాయిబాబానా? ఆయన నా పేరు సాయిబాబా అని చెప్పాలి, వీరంతా సాయిబాబా అంటారన్నాడు. ఆ ఒక్కరు పట్టుకోమను, ఆయన ఏం చెప్పి దాన్ని పట్టుకుంటున్నాం. బాబా విషయంలో కాదండి, ఏదైనా అంతే. ఎవరు మాట్లాడినా ఏం చెప్పినప్పటికీ కూడా పూర్తిగా విని దాన్ని అర్థం చేసుకోవడం సగం. ఆ అర్థం చేసిన సగంలో తెలుసుకునేది ఇంకో సగం. ఆ తెలుసుకున్న సగంలో తెలియజెప్పేది ఇంకో సగం. అంటే పూర్తిగా బిట్టు కట్టగా అయిపోతున్నాం, కట్ చేసి వెళ్ళిపోతున్నాం. అంటే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ సాయిబాబా అన్నాడు, ఏమిటి సాయిబాబా అన్నాడు, ఏమిటి సాయిబాబా అంటే పేరేమిటి? సాయి అంటే ఏమిటి? ఓ సాయి అంటే స్వామి, బాబా అంటే తండ్రి. అంటే తండ్రి అంటే ఏమిటి?
ఓ మా స్త్రీ పురుష సంబంధం వల్ల కలిగించడానికి కారపడిన ఆ వ్యక్తి కాబోలు అని అంటాం అక్కడ. అసలు తండ్రి అనే దానికి మన ఉనికిని, మనకి ఉనికి ఇచ్చేవాడని అర్థం. అది శరీరం అనుకుంటారా, స్పృహ అనుకుంటారా, మనకి ఉనికినిచ్చేవాడని అర్థము. అంటే ఉనికినిచ్చేవాడని అర్థం అంటే ఉనికి అంటే ఏమిటి? ఎరుక, సజీవంగా కలిగి ఉండడము, అంటే మనలో చైతన్యం నింపడము. మనం బాహ్యంగా చూస్తున్నాం, మన ఉనికి ఇచ్చేవాడు అని అర్థము. అంటే ఉనికి అంటేనే నువ్వు మానవుడుగా, నీకు ఒక స్థాయి ఉందిరా, నీళ్ళే జ్ఞాన స్వరూపుడురా అని చెప్పేవాడు అర్థం తండ్రి అంటే. ఇలా లోతుగా అనుకోండి, ఓహో బాబా అంటే ఏదో పేరు కాదు, కాదు, నువ్వెవరో తెలియజెప్పడం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఎవరో తెలియజెప్పడం. ఆ తెలియజెప్పేవాడు తండ్రి. మీ గురువు గారి పేరు అనేది ఆయన సాయిబాబా అన్నారు. అంటే ఏంటి? లోతుగా మనం పరిశీలిస్తే తన యొక్క నిజస్థితి ఏమిటో బాబా ఎరుగుపరుస్తున్నాడు. అంటే ఏమిటి? మీరు చూసే శరీరం కాదనైనా బాబా అంటే అని చెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం. గురుగారి పేరు చెప్తే ఒకసారి ఎక్కువసారి ఒకసారి రోషిస్తా అన్నాడు, ఆడ దొరకలేదు. మతం ఏమంటే కబీర్ అన్నాడు. అంటే అన్ని కోణాల్లో మనం పరిశీలిస్తే ఇక్కడ కబీర్ అంటే కబీర్ కూడా పుట్టకలేదు జన్మత కూడా. మీ మతము అంటే కబీర్ అన్నాడు. అంటే కబీర్కి ఏ మతము? ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలని. మీ కులం ఏంటంటే భగవంతుడి కులం అన్నాడు. వయసు 1,00,000 సంవత్సరాలు అన్నాడు. అంటే బాబా యొక్క నిజతని సంపూర్ణంగా తెలియజేస్తూ వస్తున్నాడు ఇక్కడ. అంటే తాను ఒక గురువని, తాను ఒక మహనీయుడని, తన ఒక పరమాత్మ స్వరూపుడని ఎక్కడ ప్రకటనీయకుండా చేశాడు. అంటే ఎక్కడున్నారు ఇక్కడ? ఎవడైతే ఉత్తమైన గురువు అని భావిస్తాడో వాడు గురు భక్తుడే ఉంటాడు, శిష్యుడిగానే వెదగతాడు, సాధన కూడా జీవిస్తాడు. ఇంత తత్వం బాబాలో ఉందండి. ఎంత శ్రేష్ఠుడైన గురువు అయినప్పటికీ కూడా, సిద్ధుడైనప్పటికీ కూడా సాధన కూడా జీవిస్తాడు. అంటే ఇది మనకు తెలియజెప్పడం కోసం అండి. నువ్వు ఎంత ఎదిగినప్పటికీ కూడా నువ్వు సామాన్య వ్యక్తిరా. కానీ ఎలా ఉంటాయంటే మనం నేల విడిచి సాగు చేస్తుంటాం. ఆయన చెప్తున్నాడు, నేను నేల మీద నిలబడి ఉన్నాను, నేను నేల మీద నడుస్తున్నాను అని. బాబా గారి ఉద్దేశం అంటే మనము కూడా నేల మీద నిలబడి ఉన్నాము, నేల మీద నడుస్తున్నామని ఎరుక కలిగి ఉండు. ఈ ఒక్క వాక్యం చాలా అర్థం ఉంటుందండి, లోతుగా పరిశీలించాలి ఇక్కడ. ఎందుకని బాబాలు చేసేవాడు? శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు ఎలా నడుచుకుంటే అలాగని లోకలు చూసుకుని నడుస్తారు. అందుకే కృష్ణ భగవానుడు కూడా ధ్యానము, యోగాలు, ఆసనాలు, సద్గురుని ఆశ్రయించడము ఇవన్నీ చేశాడు. అంటే సాధకుడు ఏ విధంగా మెలగాలో ఆ విధంగా ఆయన చేశాడు. ఇంకా బాబా నైతిక బ్రహ్మచారి అగ్ని సేవించాలి, నిశ్చితంగా జీవించాలి, నిరంతరం భగవంతుని స్మరించాలి, అనికేతుడిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ బాబా యొక్క నిశ్చితండి. ఇలా అన్ని కోణాల్లో పరిశీలిస్తే బాబా అంటే ఎవరు? ఆయన ఎప్పుడూ కూడా నేను అల్లాహకు బానిస మాత్రమే చెప్పాడు. పరిశుద్ధమైన సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని అందించడమే బాబా యొక్క అవతార రహస్యం. ఆయన ఇక్కడ తన గురించి తను చెప్పాడు, నేను భగవంతుని బానిసను, ఆయన యజమాని. దీనికోసం ఇంత నిర్వచనం ఇచ్చుకుంటున్నామండి. నేను భగవంతుని బానిసను. మనం ప్రచారం భగవంతుడు అంటే ఒక రూపం కాదు, ఒక నామం కాదు, ఒక గుణం కాదు.
బా అంటే జ్ఞానవ స్వరూపుడు. ఆ జ్ఞానం కలిగిన సృష్టి, ప్రకృతి, పంచభూతాలు, వాటికే మనము బానిసలము, వారు యజమానులు. బాగా ఆలోచించండి. అసలు గాలి, నీరు, ఆకాశం, నిప్పు, భూమి, వాటి యొక్క దయాదాక్షిణ్యం మీద మనం బతుకుతున్నాము అని గుర్తు చేయడం బాబా యొక్క ఉద్దేశం అండి. అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే నేను భగవంతుని బానిసను అన్నప్పుడు ఆయనే అంతటా చెప్పినాం. అంటే వాటి ఏమిటి? మన నిజంగా భిక్షకాలమే. వాటి యొక్క పంచపది యొక్క ఆధారం లేకుండా మనకి మనుగడే లేదు, బతికే లేదు. ఆ నిరంతరం గుర్తుపెట్టుకో. నేను డబ్బు ఉందని నేను అనుకున్నాను, డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది? ఇలా లోతుకి వెనక్కి వెళ్తుంటే వెళ్ళు. డబ్బు ఉంది, భూమిలోంచి నీకు ఆహారం లేకపోతే నీ పరిస్థితి ఏమిటి? డబ్బు ఉంది, గాలి లేకపోతే పరిస్థితి ఏమిటి అని ఆలోచించు. ఆలోచించినప్పుడు ఎంత ఎదిగినప్పుడు కూడా ఒదిగి ఉండడం అనే అలవర్చుకో. మహాత్ముని చూసి నేర్చుకో. రాముడు ఏం చెప్పాడు? నువ్వు సాక్షాత్తు మహావిష్ణు అవతారం అంటానన్నాడు. కాదు, నేను దశరథ పుత్రుడిని. ఇదంటే మనం మొట్టమొదట అలవర్చుకోవలసిన అంశం. ఆధ్యాత్మికతలో మనం అలవర్చుకోవాల్సిన అంశం అది. నిరంతరం గుర్తుపెట్టుకోవడం. అందుకని బాబా నిరంతరము అల్లా మాలిక్, అల్లా మాలిక్, భగవంతుడు యజమాని అని ప్రతి క్షణం ఎందుకు ఆయన పలుకుతున్నాడు అంటే ఏమనపాటు వద్దురా నాయనా అని చెప్పడం అందులోని ఉద్దేశం అండి. ఒక్కసారి ఏమనపాటు పడ్డామంటే, జారామంటే తిరిగి మళ్ళా పైకి రావడానికి కొన్ని జన్మలు పడుతుంది. అందుకోసం ఎందుకు జారిపోతారా మీరు నాయన అని భగవంతుడు మానవ రూపంలో బాబాని మనకి పంపించాడండి. ఇంకా ఇంకో బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి. ఇంతకుముందు 14వ సూక్తి చెప్పుకున్నాం, ఇప్పుడు 15వ సూక్తి. బ్రహ్మ నా తండ్రి, మాయ నా తల్లి, వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం ప్రాప్తించింది అని చెప్పాడు. బ్రహ్మ నా తండ్రి అన్నాడు. ఇక్కడ బ్రహ్మ అంటే సదాచర సుచైతన్య స్వరూపుడైన ఒక తత్వము, అంతటా నిండి ఉన్న చైతన్య స్వరూపము. ఇక్కడ మాయ అంటే ఏమిటి? చరాచర జగత్తంతా కూడా అంతటిని ఆడించే శక్తి ఏదైతే ఉందో అది మాయ, అదే ఆమె. ఆ శక్తిలో ఏముంటుంది? సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. అని 3 గుణాలతో ఆవరించేది ఏదైతే ఉంటుందో అది మాయ. ఈ 3 గుణాలు లేక స్థితికి ఏవైతే ఉంటుందో మాయకి అతీతుడు. బాగా పాయింట్ అర్థం పెట్టుకోవాలండి. ఇక్కడ మాయ నా తల్లి అన్నాడు. ఇక్కడ తల్లి అంటే చరాచర జగత్తంటిని ఆడించే ఒక శక్తి స్వరూపిణి. స్వరూపిణి అంటే ఇక్కడ తల్లి అంటే స్త్రీ అనే భావనే అని భావించుకోకూడదండి. మనకు అర్థమయ్యే భాషలో వినడానికి చెప్తున్నాడు. ఇక్కడ సత్త రజో తమో గుణాలతో ఆవరించే ఉండేది దాన్ని మాయ అంటారు. ఆ మాయ చేతులని ఈ సృష్టి నడుస్తుంది, మంచి ఆడిస్తున్నట్లు ఆడిస్తూ ఉంటుంది. వారి యొక్క కలయిక వలనే నాకు ఈ జన్మ వచ్చింది, నాకు ఈ దేహం ప్రాప్తించింది. అంటే ఈ దేహం ఏముంది? సత్త రజోగుణ తమోగుణాలతో నిండి ఉండేది. కాబట్టి ఈ మాయా శక్తి స్వరూపుడైన ఈ తల్లి అంటే అది సత్త రజోగుణ తమోగుణ తల్లి, త్రిగుణాత్మకమైన ఈ స్థితి అవతార పురుషుల్లో కూడా అన్ని ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అందుకని మనలాంటి వాళ్ళే అనే భావన మనకు ఉంటుంది. అంటే విష్ణువుకి భార్య లక్ష్మి ఉన్నారు, వాడికి ఉన్నారు, కృష్ణుడి కొడుకులు ఉన్నారు, భార్యలు ఉన్నారు.
ఈ భావనే మనం చూస్తుంటాం, అంటే మన మన కోణం చూస్తుంటాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంటుంది. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆ త్రిగుణాత్మకమైన తత్వమే అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడండి. ఇక్కడ అంటే ఏంటి, మన ఈ దేహం రావడానికి కారణం ఏమిటి? ప్రకృతత్వంతో అంతటా నిజమైన చైతన్య శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి సప్త రజోత్తమ గుణాలతో రూపం దిద్దుకొని ఆ రూపంతో మనకి ఈ దేహం ప్రాప్తించింది. అందులో నేను అంటూ ఏమీ లేదు. దానికి నేను ఎప్పుడు పుట్టాను అని నాకు ఎవరు చెప్పాలి? ఆ తల్లి చెప్పాలి. మూలం తల్లి కాబట్టి. అట్లాగే ఇక్కడ మాయన తల్లి వారి యొక్క దేహంలో నాకు ఇలా దేహం ప్రాప్తించింది అనే విషయాన్ని బాబా తన స్వస్వరూపాన్ని తెలియజేసుకొస్తున్నారు. 16వది, నేనే భగవంతుడు, నేనే దైవం, నేను శరీరంలోను సర్వత్రా కూడా ఉంటాను. నేనే దైవము, నేనే దైవము అంటే భగవంతుడు. ఇక్కడ దైవము అంటే పరతత్వము, జ్ఞాన స్వరూపము. ఆ జ్ఞానం అంతటా నిండి ఉంటుంది. అందుకే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంటున్నాను. జ్ఞానేంద్రియాలలో ఇది చెప్పుకుంటున్నాం, కన్ను చెప్పుకుంటున్నాం, ముక్కు చెప్పుకుంటున్నాం, నాలుగు చెప్పుకుంటున్నాం, చర్మం చెప్పుకుంటున్నాం, చెవి చెప్పుకుంటున్నాం. మరి ఈ చెవి శబ్దము, ఈ కన్ను చూసేది, ముక్కు వాసన చూసేది, నాలుగు చూసేది, చర్మ స్పర్శ అనేది అంతటా అన్నిటిలోనూ ఉంటుంది, అన్ని ప్రాణుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఆ శక్తిని గుర్తించు. నేనంటే ఏ శరీరం మాత్రమే కాదు, అంతటా నిండి ఉన్న చైతన్య స్వరూపము అనే భావాన్ని గుర్తించుకోవడం కోసం బాబా చెప్తున్నాడండి. ఇక్కడ తన గురించి తనకు అన్వయించుకుంటున్నాడు. ఇప్పుడు శంకరాచార్యులు కూడా సౌందర్య లహరి అదేదో రాశాడు కదండి, శివానంద లహరి ఇవన్నప్పుడు వాటిలో తనుగా అన్వయించుకు చెప్తున్నాడండి. ఇప్పుడు శంకరాచార్యులే అపర శివుని అవతారం అంటారు. ఆయనే మనం ఎలా అయితే ప్రార్థన చేస్తామో, నన్ను కరుణించు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అని తనకు అన్వయించుకొని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ బాబా కూడా అలా తను అన్వయించుకొని వివరిస్తూ వస్తున్నాడండి. ఇక్కడ నేనే దైవము, నేనే జ్ఞాన స్వరూపము, నేనే పంచభూతాలు. ఇక్కడ నేనంటే ఈ రూపం కాదు, ఆ జ్ఞానంలో ఏ చైతన్యం అవుతుందో అది నేనురా. నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను. ఈ గదిలో గాలి ఉంది, ఇక్కడ ఈ గదిలో గాలి ఉంటుంది, పక్క గదిలో గాలి ఉంటుంది. ఈ గదిలో భూమి ఉంది, పక్కన భూమి ఉంటుంది. ఇక్కడ ఆకాశం ఉంది, అక్కడ ఆకాశం ఉంటుంది. అంటే అది నిరంతరం గుర్తించు. ఆ గుర్తించడానికి రూపం కావాలి కాబట్టి లేదా బాబా రూపము, శివుడి రూపము, విష్ణువు రూపము, లక్ష్మీ రూపము, గణేశుడి రూపము ఇలా వస్తుంది అనమాట. అంటే ఆ రూపం చూస్తే మనకు గుర్తొచ్చేటట్టుగా. అయితే మన గుర్తు ఎలా ఉంటుంది? అందుకని బాబా చెప్తున్నాను ఇక్కడ, నేనే దైవం, నేను శ్రీలోను సర్వత్రా కూడా ఉంటాను అనుకున్నప్పుడు మనం ఏ భగవంతుని ఆరాధిస్తున్నామో సకల స్థితి అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు అని అన్నింటిలో ఉంటాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకుంటున్నాం, కాదు, అంతటా ఆయన ఉంటాడు. అదే కదా నామదేవుడికి పాండురంగుడే దేవుడు అక్కడే ఉంటాడని భావన ఉన్నప్పుడు మరి ఆ పాండురంగుడి యొక్క సంశయాన్ని నివారించాడు కదండి. నామదేవుడి యొక్క సంశయాన్ని పాండురంగుడు నివారించాడు కదండి. అట్లాగే బాబా కూడా ఏమని చెప్తున్నాడు అంటే ఒక్కొక్క అంశం మనం పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు భగవతత్వం అంటే అంతటా నిండి ఉంటుంది. ఇక్కడ 17వ శ్లోకం ఏంటంటే అన్నీ నావే, నేనే అన్ని అందరికి ఇచ్చేది. ఇక్కడ నేను నేను అనే పదం వాడుతున్నారండి. ఇక్కడ నేను పదం అంటే బాబానే 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 అనుకుంటున్నాం. ఇక్కడ తత్వాన్ని మనం గుర్తించాలి.
యేసుక్రీస్తు అంటున్నాడు, ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ ది ట్రూత్, నేనే మార్గము, నేనే సత్యము, ఐ ఆమ్ ది లైఫ్, నేనే జీవము అని ఆయన చెప్పాడు కదండి. అలాగే ప్రవక్త చెప్పున్నాడు, కృష్ణ భగవానుడు అది చెప్పున్నాడు, అదే సాయిబాబా చెప్తున్నాడు. ఇప్పుడు బైబిల్ అన్న వాక్యం మనం విశ్వసించినప్పుడు బాబా చెప్పిన కూడా మనం విశ్వసించాలి కదా. కృష్ణుడు చెప్పింది విశ్వసించినప్పుడు బాబా చెప్పింది మనం విశ్వసించాలి కదా. ఇప్పుడు ఒక శాస్త్రజ్ఞుడు ఒక వస్తువు కనుక్కున్నాడు, ఆ దానినే ఇంకొకటి కనుక్కున్నాడు. అప్పుడు తేడా ఉంది, ఇద్దరు ఒకటే విషయం కనుక్కున్నారు, ఇద్దరు ఒకే వస్తువు నిరూపించినారు కదా. ఒకరిని విశ్వసించడము, ఒకరిని విశ్వసించలేకపోవడం అనేది ఉండకూడదు అనే విషయాన్ని మనం గమనిస్తూ రావాలండి. అన్నీ నావే, నేనే అన్ని అందరికి ఇచ్చేది, అన్నీ నావే. అన్నీ అంటే పంచభూతాలు, పంచభూతాల తానైన సద్గురువు. అందుకే బాబా జీవనం వస్తుందండి. పంచభూతాలు తానైన సద్గురువు జీవులకి దేహం ఇస్తున్నాడు, పోషణ ఇస్తున్నాడు, తల్లి తండ్రి అయ్యాడు. మనం ఎందుకు చెప్పుకున్నాం, నేనే దైవము అంటే ఏమిటి, చరాచర సృష్టిలో ఉండేది ఏదైతే ఉందో అది నేను. అది నేనైనప్పుడు అన్ని ఆయనవే అంటే సృష్టి చరాచర తత్వం ఆయన అధీనంలో ఉంటుంది. కాబట్టి పంచభూతాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. ఆ పంచభూతాల ద్వారానే మనకి దేహం వచ్చింది. ఆ దేహానికి పోషణగా ఆ పంచభూతాలు అంటే మన ఆహారం వచ్చింది. కాబట్టి ఆయనే తల్లి తండ్రి. అలాంటి మనం ఆయనే అంటే రూపం కాదు, మన పదే గుర్తుపెట్టుకుంటూ రావాలండి. బాబా అంటే ఐదు శరీరం మాత్రమే కాదు, పదే 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 మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. కానీ ఈ ప్రకృతి మనకి తల్లి, ఈ ప్రకృతి మనకి తండ్రి, ఆ ప్రకృతి భగవంతుడు. అలాగే వేదాలు శాస్త్రాలు అందించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. అంటే ఇక్కడ వేదాలు శాస్త్రాలు అందించి ఆప్తవాక్యం చెప్పి మిత్రుడయ్యాడు. మనకి ఏది మంచి, ఏది చెడు, ఏ మార్గాన్ని వెళ్ళాలి, ఏది సత్యం, ఏది అసత్యం అని చెప్పింది ఏంటి వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు. అవన్నీ ఎవరు అది దాన్ని మనకు అందించిన వాడు స్నేహితుడయ్యాడు, స్నేహితుడు. ఇప్పుడు కొత్త యుగంలో వేదాలను రచించాడు మత్స్యావతారం ద్వారా. మరి భగవంతుడు మన స్నేహితుడే కదండి. అంతేకాకుండా సర్వ సృష్టి తన అధీనంలో ఉంచుకున్నాడు, తనలో ఏకత్వ అయినాడు, ఆయన ఈశ్వరుడయ్యాడు. ఇంకొకటి సర్వజీవులకి ఇహంలోనూ పరంలోనూ శ్రేష్ఠ కోసమే తాను అవతరించాడు, కనుక ఆయన సద్గురువు అయ్యాడు. ఇంత విషయం ఇందులో ఉందండి. ఆ సద్గురు రూపంలో మనకి ఇహంలోనూ పరంలోనూ శ్రేష్ఠ కలుగజేస్తున్నాడు. అలా కలుగజేసేవాడే సద్గురువు. నా భక్తులు చివరికంట గమ్యం చేరేస్తాను, నా భక్తులు అనవసరం ఏమీ ఉండదు అంటే ఈ పదాల వాక్యం అంతా మనం గుర్తుపెట్టుకుంటే మనకి అన్ని ఇచ్చేది ఆ భగవంతుడే. ఇందులో మనదంటూ ఏమీ లేదు అని నిరంతరము మననం చేసుకుంటూ ఎరుక కలుగుతూ ఉంటూ జీవించు. అది ఉత్తమమైన సాధకుడి యొక్క లక్షణము అని చెప్పడం ఉద్దేశం అండి. ఉత్తమమైన సాధకుడి యొక్క లక్షణం అది. ఇవన్నీ గుర్తు లేకపోతే మనం భ్రమలో పడి ఎవరినంటే వాళ్ళని ఆశ్రయించగలుగుతాం. అందులోంచి ఆ ఊబిలోంచి బయటకు లాగాలని బలవంత మాస్టర్ గారు మనకి ఇంతటి వివరణ మనకు అందిస్తూ వస్తున్నాడండి. తర్వాత 18 ఏం చెప్పాడు, సర్వ జగత్తు నాలోనే ఉంది అన్నాడు. ఏ వివరణ చూసుకున్నప్పటికీ ఇక్కడ సర్వము జగత్తు అంతా కూడా
ఆ యొక్క స్వరూపమురా అని గుర్తుపెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే బాబా చరిత్ర స్పష్టంగా అంటే సాయిలాంబ గ్రంథం స్పష్టంగా మనం పరిశీలించగలిగితే అందులో భక్తుల యొక్క అనుభవాలని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఈ సత్యం మనకి అవగతమవుతుంది. ఏమని? సర్వ జగత్తు ఆయనలోనే ఉందిరా అని. సర్వ జగత్తు ఆయనలోనే ఉంది అన్నప్పుడు ఈ జగత్తును మనం ఏ రూపంగా చూస్తాం? ఆయన రూపంగానే చూస్తాం. సకల దేవతల్లో కూడా ఆయనే ఉన్నాడని చూస్తాం. సకల సాధువుల్లో కూడా ఆయనే ఉన్నాడని గుర్తిస్తాం. సకల జీవులలో కూడా ఆయన నడయాడుతున్నాడు, సంతరిస్తున్నాడని నిరంతరము ఎరుక కలిగి ఉంటాం. చివరకు జడస్వరూపమైన అంటే పటాన్ రూపంలో కూడా తానే ఉన్న నిరూపించిన వాడు సాయినాథుడు. దీన్ని బట్టి ఆలోచించండి, ఆయన లేనిది ఎక్కడ? ఆయన ఎక్కడ ఉండడు అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మన ఆలోచన సరళి, మన భావాలు, మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క నడత అన్నీ కూడా ఆ జగత్తు చుట్టే పరిభ్రమిస్తుంది. ఆ జగత్ చుట్టే పరిభ్రమించినప్పుడు ఏమవుతుంది? అదే అనన్య చింతన అవుతుంది. అనన్య చింతన అయితే ఏమవుతుంది? మన యొక్క యోగక్షేమాలు ఆ నిరంతరము గమనిస్తూ ఉంటాడు, గుర్తిస్తూ ఉంటాడు. అందుకు భరద్వాజ మహర్షి గారు ఇంత వివరణ మనకు అందిస్తున్నాడు. అంటే నిరంతరము ఎరుగుతో భగవతత్వాన్ని నిరంతరం గుర్తిస్తూ ఉండు. ఎందుకంటే సర్వ జగత్తు ఆయనలో ఉన్నప్పుడు ప్రకృతి కూడా ఆయన అధీనంలో ఉంది. దేవుళ్ళ మంటలు ఎగబడుతుంది, తగ్గు అన్నాడు, తగ్గింది. వర్షం వచ్చి ప్రయాణికి ఇబ్బంది పడుతున్నారు భక్తులు, ఆగు అన్నాడు, ఆగింది. అంటే ఏంటి? ప్రకృతి అంతా కూడా ఆయన అధీనంలో ఉంది. అందుకే దేవతలకు గురువు సద్గురువు, సద్గురువు అధీనంలోనే దేవతలు ఉంటారు, దేవతల అధీనంలోనే గ్రహాలు ఉంటాయి. కాబట్టి సర్వ జగత్తు ఉన్న ఆ సద్గురువులను పాదాలను ఆశ్రయించగలిగితే ఏ గ్రహాలు మనల్ని ఏమీ చేయలేరు, చేయడానికి ధైర్యం కూడా చాలదు అనే విషయం ఇక్కడ మనం గుర్తు చేసినప్పుడు, నేనుండగా నీకు భయం ఎలా అనే వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇక్కడ అంటే ప్రకృతి శక్తుల్ని తన అధీనంలో ఉంచుకున్న వ్యక్తి సాయినాథుడు. చివరకు మృత్యువు కూడా ఆయన కనుసల్లోని ఆజ్ఞలతోనే మిదిలాయి. మాలాన్ బాయ్ మృత్యువుని కాపాడలేదా? సత్యాన్ని కాపాడలేదా? తను కూడా 72 గంటలు 3 రోజులు సమాధి అయిన తర్వాత తిరిగి మేల్కోలేదా? ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాము? సర్వ జగత్తు ఆయనలోనే ఉంది, ఆయన సంకల్పంలోనే ఉంది అని గుర్తించినప్పుడు ఇంకా భయానికి తాగుండదు, నిర్భయత్వం ఎప్పుడు ఉంటుంది. అందుకే భరద్వాజ మహర్షి గారు ప్రతి సత్సంగంలో మొట్టమొదట ఆయన గురుగీత శ్లోకం ఒకటే, గురు మధ్యేతదం విశ్వం విశ్వ మధ్యేతదౌ గురు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏమిటి? నిరంతరము సత్సంగం ప్రారంభించే ముందు ఈ సృష్టి అంతా తను చూసే వాళ్ళందరూ కూడా గురు స్వరూపంలో ఉన్నారు, ఇక్కడే గురువు ఉన్నాడు అనే భావనతో ఎరుగుతో భరద్వాజ మహర్షి గారు సత్సంగం ప్రారంభించేవాడండి. అంటే ఆ గురు మధ్య శ్లోకంలోని వివరణ ఏదైతే ఉందో అదే సర్వ జగత్తు నాలోనే ఉంది అని చెప్పడం. ఎంతటి అర్థం వివరిస్తున్నానండి ఒక్కొక్క సూక్తికి. ఇప్పుడు 19 కనిపించేంతా కలిసి నేను సాయి సిరిలో మాత్రమే ఉన్నాడంటే నన్ను నమ్మేవారు నన్ను అసలు చూడనట్లే. అంటే మళ్ళా 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 గుర్తు చేస్తున్నాడండి. మాయలో పడి భ్రాంతిలో పడి ఇటుపోతామో తెలియని స్థితిలో మనం ఉంటుంటాం. ఈ క్షణం ఉన్నట్టుగా ఇంక మరుక్షణం ఉన్నాం. అది పదే పదే పడుతుంటాడు. టీచర్ పాఠం చెప్తున్నప్పుడు అంటే వింటున్నట్టుగా ఉంటాం, వెంటనే
ఆమె చేత కర్రపులు ఉంటుంది, టక్కు టక్కు టేబుల్ కొడుతుందన్నమాట. కొత్తనే నిధుల్లో ఉన్నట్టు అక్కడ కోలుకుంటాడు. అలాగే ఇక్కడ బాబా ఒక్కొక్క సూప్ దగ్గర టక్ టక్కడ కొడుతున్నాడు. ఒక సూప్ తిన్నా అలాగే ఉంటాం, అలాగే మైమరిపోతాం అనుకుంటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం, మళ్ళా తిరిగి ఒక దెబ్బ కొడతాడు, మళ్ళీ అలసి వస్తాం. అందుకు చెప్తున్నానండి ఇక్కడ కనిపించేదంతా కలిసి నేను, కనిపించేది నేను కాదండి, కనిపించేది అంతా కలిసి నేను. ఆ పదం చూడటండి, కనిపించేదంతా కలిసి నేను అంటే నీ కనుచూపు మేరలో ఎంత మేరకు నీకు కనిపిస్తుందో అంతవరకు నేనున్నా. వారి వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత చూస్తావో అంతవరకు నేను ఉన్నా, అంతే. నాకు కనబడలేదు, నాకు కొద్ది దూరంలో కనబడుతున్నాడు, నీ కొద్ది దూరంలో నేను ఉన్నాడు. నాకు చాలా దూరం కనబడుతుంది, నువ్వు చాలా దూరం, అంత దూరంలో ఆయన ఉన్నాడు. ఆయన లేనిది ఎక్కడ? ఆయన స్ఫురణ ఉండింది అనుకోండి, స్పృహ ఉండింది అనుకోండి, అమ్మో వాడి జీవితం ఆనందమయ్యి మనల్ని బాహ్యంలో నుంచి వెనకొడుతున్నాడండి, పరతత్వానికి ప్రవేశపెడుతున్నాడండి. ఇప్పుడు కనిపించేంతా కలిసి నేను, ఈ పదం చూడ బాగా గుర్తుపెట్టుకో. మొత్తం నువ్వు ఏమి చూస్తావో, ఎవరు చూస్తావో, ఏ పరిస్థితి చూస్తావో అంతటా కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే బాబా ఉన్నాడని కాదండి, అక్కడ ఆ చైతన్యం ఉంది అని అర్థం. ఆ చైతన్యం నిరంతరం గుర్తుపెట్టుకో. చూడండి, మనకే ఒక సమస్య వచ్చినప్పుడు మనకు ఒక నేడే సమాధానం చెప్తూ ఉంటుంది, అదే మన అంతరాత్మ. అంటే కనిపించిందా కలిసి నేను, ఈ దేహంలో కూడా ఆయన. అలా లేడనుకుంటే ఆయన చూడనట్లే. అంటే నువ్వు పటంలోనో విగ్రహంలోనో ఒక వ్యక్తిలోనే. భగవంతుని ఆరాధించే వాళ్ళు కోపంలో ఉన్నారండి, భక్తికి ఏం కొదవలేదండి, ఇబ్బందే లేదు. కానీ భగవంతుని యొక్క భక్తుడిని మాత్రం పట్టించుకో. మనం భక్తికి కొదవలేదు, మరి ఆ భక్తికి ఉన్న ఆచరణ మాత్రం ఉండదు. మనం ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే భగవంతుని పూజించే భక్తుడి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు తోసుకొని వెళ్తాం. కనిపించా కలిసి నేను అనే భావన విస్మరిస్తున్నాం. అక్కడ ప్రతి ఒక్క అంశము మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ రావడానికి నువ్వు ప్రయత్నం చేయరా నాయన అని ఇక్కడ మాస్టర్ గారు మనకి ఎరుకపరుస్తూ ఉన్నాడు. అలా ఎరుకలో ఉండడం వల్ల భక్తిభావంతో పాటు ధర్మాచరణ కూడా పెరుగుతుంది. భగవంతుని ఆరాధిస్తున్నాం, భగవంతుని యొక్క భక్తిని గౌరవించడం లేదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజెప్పడం అండి. కనిపించేంతా కలిసి నేను, అందరిలో ఆయన ఉన్నాడు అనుకున్నప్పుడు ఒక తోసుకొని మనం దర్శనానికి వెళ్ళడం ఏంటి, మన నెట్టి దర్శనానికి వెళ్ళడం ఏంటి, వాడికి పోటీలు పెట్టి దర్శనానికి వెళ్ళడం ఏంటి? అలా తోసుకుని వెళ్ళడమే కదండి. మన తిరుమలలో దాదాపు 6 మంది చనిపోయారు. ఎందుకు ఆతృత అంటే అది భక్తిభావం అనుకుంటున్నాను. అది తెలియజెప్పడం ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం అండి, మాస్టర్ గారి యొక్క ఉద్దేశం కూడా అదే. అసలైన మూఢతత్వాన్ని మర్చిపోతున్నాం, బాహ్యంగా ఆరాధించేదే భక్తి అనుకుంటున్నాం మనం. అంతర్లీనంగా దాగి ఉన్న సత్యాన్ని, భగవతత్వాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మన భగవంతుడు పక్షపాతి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా చనిపోయారు, ఇట్లా మన ప్రశ్నలు. భగవంతుడు పక్షపాతి భగవంతుడే కాదండి. అందుకే నేను అందరినీ సమానంగా చూస్తాను. అందరినీ సమానంగా చూశాడు. పండిత సమదర్శక, పండితుడైనా కూడా సమభావం కలిగి ఉండాలి. అటువంటిది భగవంతుడు ఒకరి పట్ల ఎక్కువ, ఒకరి పట్ల తక్కువ ఉంటే వాడు ఎలా ఉంటాడండి? నేను అందరినీ సమాన దృష్టి చూస్తాను. ఇక్కడ నేనంటే మనం గుర్తుపెట్టుకోవాలండి, నేనంటే బాబా రూపం కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు,
నేనంటే చరాచర జగత్తులో ఏదైతే చైతన్యం అయితే ఉందో ఆ చైతన్య స్థితి. గాలి అందరికి సమానంగా వీస్తుంది, వర్షం అందరికి సమానంగా ఇస్తుంది, సూర్యుడు అందరూ సమానంగా సూర్యుడు నడుస్తాడు అనేది నిరంతరం గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు నష్టం జరిగినా కష్టం జరిగినా దేవుడా నాకే ఎందుకు కష్టం ఇస్తావు నాన్న, మన యొక్క కర్మలను బట్టి మన యొక్క కష్టము సుఖము సంతోషము ఆనందము అలాగే దుఃఖము అనే భావన స్ఫురణకు ఉన్నప్పుడు భగవంతుడు నిందించాడు. నేను అందరినీ సమాధితో చూస్తాను, నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. 21వ సూక్తి, ఇంతకుముందు 25, ఇప్పుడు 21. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు. ఈ పదం శివుని ఆజ్ఞ ఏమైనా కుట్టదని నేను పెద్ద చెప్తున్నారు. 22, నాకెవరి మీద కోపం రాదు. తల్లికి బిడ్డపై కోపం వస్తుందా? సముద్రం నదీ జలాన్ని వెనక పంపుతుందా? అంటే తల్లి మామూలుగానే కోపం చేసుకోది. మన శుచికైతే తల్లి తండ్రి నాన్నమధ్యలో కోపం చేసుకుంటాడు, కోపంగా నటిస్తాడు అంతే. ఎవరి కోసం? మన ఉద్ధరణ కోసం. మనం దాని శిక్ష అనుకుంటాం. పాపాతులంతా నా దగ్గర రండి, పుణ్యాతులంతా అక్కడికి వెళ్ళండి అని చెప్పారు మహాత్ములంతా కూడా. సాధ్యత బాబా చెప్తావా, యేసుడి చెప్తావా, ప్రవక్త చెప్తావా, బాబా చెప్తావా, ఎవడమే కావచ్చు కాక. మరి వారికి మన మీద కోపం ఉంటుంది. తల్లికి దగ్గర బిడ్డలకండి, నీ బాండాగా 2గా నింపుకోండి. 23 సూక్తి. తల్లికి దగ్గర బిడ్డలకండి, నీ బాండాగా 2గా నింపుకోండి. ఇక్కడ బాండాగారం నింపుకోమంటే జ్ఞానము అంటే అసలు మా భరద్వాజ మాస్టర్ గారు. తల్లికి దగ్గర బిడ్డలకండి అంటే ఏంటి? ఆ తల్లి యొక్క పేరుని మీరు నిలబెట్టండి. అలానే బిడ్డలండి మీరు. వారి తల్లి మాట నిలబెట్టారు, వాడి ఆశ నెరవేర్చారు. కావాల్సింది అదే. తన గురువు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో అదే చేశాడు. భరద్వాజ మాస్టర్ గారు బాబాని ఆశ్రయించాడు, బాబా ఏం చెప్పాడో అదే తను ఆచరిస్తున్నాడు. అలా ఆచరించినప్పుడు ఏమవుతుంది? మనలో జ్ఞానం ఉప్పొంగుతుంది, నిండుతుంది. ఆ ఉప్పొంగడంలో 10 మందికి ఆ జ్ఞానం అందుతుంది. అది ఇక్కడ బాబా చెప్తుంది. ఏదో ఊరికే ఆరాధించడం కాదు, ఊరికే ప్రేమించడం కాదు, ఊరికే సేవ చేయడం కాదు నాయన. ఆ సేవ, ఆరాధన, ఆ ప్రేమ నేను ఎలా అయితే సమస్త ప్రాణుల్ని ప్రేమించాను, సమస్త దేవకోటిని ఆరాధించాను, నా గురువు ఎలా సేవించాను, అలాగా మీరు కండి. అప్పుడే సత్ఫలితం ఉంటుంది, లేకపోతే నిష్ప్రయోజనం ఉంటుంది. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి. ఎవరైనా కోరుకునేది అదే కదండి. ఇంకా కోరుకుంటే కదండి, నాకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. నిజమైన తండ్రి, తల్లి, గురువు, భగవంతుడు కూడా. అందుకే కాళహస్తిలో శివుడి కన్నా పైన ఉన్నాడు భక్త కన్నప్ప. శివరాత్రి రోజు మొట్టమొదటి పూజ భక్త కన్నప్పకి అందిన తర్వాతనే శివుడికి. మరి ఇవన్నీ చూసినప్పుడు మనల్ని మన మీద ఆయనకి ఎందుకు కోపం ఉంటుంది? మన మీద ఆయన సమానం లేకుండా ఎలా ఉంటుంది? ఆ ఇష్ట ప్రకారమే మనం జీవించగలిగితే మనకి ఎప్పుడు శ్రేయస్సు కలుగుతుందని దృఢ విశ్వాసం మనకి ఎందుకు లేకుండా పోతుంది? ఈ మనకు ప్రశ్న వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకున్నప్పుడు ఈ రోజు చెప్పుకున్న ఈ సూక్తులు అన్నీ కూడా, ఈ 10 సూక్తులు మనం చూసుకుంటే, ఈ 10 సూక్తులు మనని ఆలోచన స్థలాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ఒక సూక్తి చాలు పట్టుకోగలిగితే. మనం ఒకసారి పట్టుకోలేం కాబట్టి 10 సూక్తుల ద్వారా ఏదో ఒకటి, ఇందులో ఒకటి సర్వ జగత్తు నాలోనే ఉంది అని గుర్తుపెట్టుకున్నా కూడా మన జన్మధన్యం. లేదా నేను భగవంతుని బాధించినంతా
మనది ఏమి లేదు, నువ్వు నిమిత్తి మాత్రమే, నన్ను పలికించేది ఆయనే. పోతన ఎప్పుడు చెప్పాడు, పలికేడితే భాగవతం, పలికించేవాడు రామభద్రుడు. ఆ భాగవతం పలికితే నేను ధన్యుడు అవుతాను అని పోతన చెప్పలేదండి. మరి అన్నమయ్య శ్లోకాల గీతాల్లో ఎన్ని లేవు, తుకారాం గీతలు ఎన్ని అభంగాలు ఎన్ని లేవు, అవే కదా బాబా చెప్తున్నాడు ఇక్కడ. తల్లిదండ్రుల బిడ్డలేదండి అన్నప్పుడు ఓహో మనము కూడా ఎవరైతే ఆరాధిస్తున్నామో వారు నచ్చే రీతిలో మనం జీవించగలగాలి. బైబిల్లో యేసు అదే చెప్తాడు కదండి, నువ్వు నా తండ్రి వలె పరిపూర్ణుడు కా అని చెప్తాడు. నా తండ్రి వలె నేను అయ్యాను. నేను మిమ్మల్ని పరిపూర్ణ చేయడానికే నా తండ్రి పంపించాడు అంటాడు యేసుక్రీస్తు. అంటే మహాత్ముల యొక్క అవతరణ ఉద్దేశం ఏంటి? అందరూ ఉద్ధరింపబడాలి, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళగలగాలి, అందరూ ఉన్నత ఆశయాలతో జీవించగలగాలి. ఇదే మహాత్ముల యొక్క వాక్కుల్లో ఉన్న మర్మం. ఆ మర్మాన్ని మనం అందుకోగలిగితే మన జన్మ ధన్యం. మన జన్మ ధన్యం పొందగలిగితే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే వీటన్నిటితో కూడా మనం చేసే కర్మలు ఏ విధంగా ఉన్నతమైన ఉత్తమమైన మార్గం తీసుకువెళుతూ మనం ధన్యత చెందాలి అంటే సద్గురువును ఆశ్రయించి వారి యొక్క వాక్కులని మనకు ఆదర్శంగా తీసుకోగలిగితే మన జీవితం మనం ధన్యత పొందడమే కాకుండా ఇతరులకు కూడా మనం మార్గదర్శనం కావడానికి అవకాశం ఉంటుంది. అదే మానవ జీవితానికి, మానవ జన్మకి సార్థకత. మన మానవ జన్మ సార్థకత చేసుకోవడం కోసంగా బాబా మనకి ఇన్ని వాక్యాల ద్వారా మనకు అందిస్తున్నాడండి. అది గుర్తిరిగి పదరాజు మాస్టర్ గారు మనం గంచిన ఈ ప్రబోధాత్మక అంశాలన్నీ కూడా నిరంతరం మననం చేసుకుంటూ ప్రతి క్షణం ప్రతి అడుగు భగవంతుని వైపు, వాటి జ్ఞానం వైపు నడుచుకుంటూ వారి సాన్నిధ్యంలో విశ్రమిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.